నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుని ఆమోదిస్తూ కీలక నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సమావేశాలు. 10 ఏళ్ల అవినీతి రహిత పాలన వల్లే మోదీకి దేశ ప్రజలు మూడవసారి పట్టం కట్టారన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి బి శ్రీనివాసవర్మ. జమ్మూ కాశ్మీర్లో దోడా జిల్లాలో ఉగ్రఘాతకం. భారత సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు. అమరులైన 4 జవాన్లు. జవాన్ల మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి. అమరుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని భరోసా. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి దేశ రాజధాని బాట పట్టారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఈ సాయంత్రం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమై విభజన సమస్యల పరిష్కారం, ఇతర రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. అనంతరం ఇతర కేంద్ర మంత్రులతో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దును ఆమోదిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ యాక్ట్ అత్యంత ప్రమాదకరమైనదని తెలిపారు. ప్రజల ఆస్తులకు ఈ చట్టం వల్ల రక్షణ లేదని, అందుకే రద్దు చేశామని తెలిపారు. గత ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. గత ప్రభుత్వ ఇసుక విధానాన్ని రద్దు చేశామని, అగ్రిమెంట్లు రద్దు జరిగిందన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఆదాయం ఆశించకుండా ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించే మధ్యంతర వ్యవస్థ ఏర్పాటు చేసేలా జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 43కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 2024-25 సంవత్సరానికి గాను ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం ఏపీ మార్కెట్కు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ రూపేణా 3,200 కోట్లు కొత్తగా రుణాన్ని పొందేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ సహకార శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ధాన్యం కొనుగోలు విధానంలోని లోపాలను సవరించి రైతులకు సులువైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడిందన్నారు. కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 2019-2020 యొక్క పాలసీ, ఇసుక పాలసీ ఏదైతే ఉందో, కనీసం దీని మూలంగా ప్రజలకి మేలు జరుగుతుందా, రాష్ట్రానికి మేలు జరుగుతుందా, లేకపోతే భవన నిర్మాణ కార్మికులకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఈ ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి 2019-2021లో తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్, పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే అప్పుడు చెప్పుకునేది ఏంటంటే అవి నామ మాత్రమే, కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినంత మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. ఏదేమైనా ఇక్కడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మనం ఆ విధానాన్ని, అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్నీ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. వచ్చే సీజన్లో రైతులకి ఇబ్బంది లేకోకుండా వారికి చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం కోసం 3,200 కోట్ల రూపాయలని కొత్తగా రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ సహకార శాఖ చేసిన ప్రతిపాదనకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను.
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానంలో మంత్రులు శాసనసభ్యులు జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు. అక్టోబర్ తరువాత ఇసుక రీచ్లన్నీ అందుబాటులోకి వస్తాయని బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉందని, వచ్చే 3 నెలల్లో 1 కోటి టన్నుల ఇసుక అవసరం ఉందని, నదుల్లో పూడిక బోట్ సొసైటీల ద్వారా 80 లక్షల టన్నుల ఇసుక వస్తుందని, కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలని, శాఖల సంబంధిత అంశాలపై ప్రతి నెలా సమీక్ష చేయాలని సూచించారు. మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలని, వివాదాలు లేకుండా శాసనసభ్యులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సెక్రటరీ జనరల్గా సూర్యదేవర ప్రసన్నకుమార్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన్ను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తూ శాసనమండలి నేడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల సెక్రటరీ జనరల్ పదవికి రామాచార్యులు రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని ప్రసన్నకుమార్ నియామకంతో భర్తీ చేశారు. సూర్యదేవర ప్రసన్నకుమార్ గతంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్గా పనిచేశారు. లోక్సభ స్పీకర్కు ఓఎస్డీగా, ఢిల్లీ శాసనసభ కార్యదర్శిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయ ఓఎస్డీగా వ్యవహరించారు. ఈ ఏడాది జనవరిలో ఆయన తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా నియమితులయ్యారు. దేశంలో 10 ఏళ్ల పాటు అవినీతి రహిత పాలన అందించిన నరేంద్ర మోదీకి దేశ ప్రజలు మరోసారి పట్టం కట్టారని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. విశాఖలో బీజేపీ నేతల సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరిలతో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రజారంజక పాలనతోనే మూడోసారి ప్రధాని అయ్యారని తెలిపారు. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అధికారం ఇచ్చిన ప్రజలకు నాయకులపై అంచనాలు ఎక్కువ ఉన్నాయని, గత ప్రభుత్వం అన్ని శాఖలను భ్రష్టు పట్టించిందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు సమన్వయంతో పనిచేయడం వల్ల ఎప్పుడూ లేని విజయం సొంతమైందని అన్నారు. ఈ విజయం మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యుల్ని గెలిచిందంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్తల యొక్క కష్టం ఫలితంగా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తించాలి. గతంలో ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి సమన్వయంతో చక్కగా పనిచేసినటువంటి కారణంగా ఈ మాత్రం ఫలితం ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వచ్చింది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుపెట్టుకో. ఇది పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవడానికి తగినటువంటి సమయంగా మనం అంతా కూడా భావించాలి. ఆ దిశగా శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మేము కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కానీ రాబోయేటువంటి రోజుల్లో ప్రయత్నం చేయాలనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనంతా కూడా గమనించాలి. ఎన్డీఏ అలయన్స్ ఏదైతే పార్టీలు ఉన్నాయో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేస్తారనేటువంటి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల ఈ దేశంలో ప్రజలు విశ్వాసం ఉంచారు. నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేశారనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి మిత్రులు. ఆర్థిక వలన పూర్తిగా విధ్వంసం ఈ రాష్ట్రంలో చేసేశారు. కానీ ప్రజలు మాత్రం విపరీతమైన అంచనాలతో ఉన్నారు. ఏమైంది అయిపోతున్నారు. అర్ధరాత్రి ఓవర్ నైట్ అమరావతి నిర్మాణం అయిపోవాలా, రేపు అయిపోవాలా. కానీ దానికి గతంలో చేసిన విధ్వంసాలు అంతింత కాదు. 3 రాజధానుల పేరుతో వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టి ఏం చేశారో మనకు తెలుసు. ఇక్కడికి వచ్చి ఏందయ్యా మీరు 3 రాజుల పేరుతో చేసిందంటే అమరావతిని శ్మశానంగా మార్చారు. ఇక్కడికి వచ్చేసి రిషికొండని బోడిగుండు కొట్టేసి ప్రజల డబ్బుతో ఒక విలాసవంతమైన ఒక భవనాన్ని నిర్మించుకొని ఆయన అనుకున్నాడు, పాపం నేను మళ్ళా వస్తాను, ఆ పైన కూర్చొని ఆహా సముద్రం చూసుకుంటూ పాలన పూర్తిగా వదిలేసి ఉందామని అనుకున్నాడు. కానీ పాపం ఆయన ఆడి ఆశలు అయిపోయినాయి. ఉత్తరాంధ్రకి చేసిన న్యాయం ఏమీ లేదు. ఉత్తరాంధ్రకి ఒక నీటి ప్రాజెక్టు దాకపోతే, ఒక పరిశ్రమ దాకపోతే, ఉన్న పరిశ్రమలు తరమేసి ఇంకా మా రాయలసీమ ప్రాంతానికి అనేక రకాల
న్యాయ రాజధాని చేస్తా న్యాయ రాజధాని చేయడానికి కనీసం హైకోర్టు తరలింపు కోసం 4 సంవత్సరాల పాటు ప్రతిపాదన కూడా పంపిన వ్యక్తి. రాయలసీమకు కావాల్సిన న్యాయ రాజధానితో పాటు నికర జనాలు కావాలని అడిగాం. ఒక్క చుక్క నికర జనాలు నువ్వు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చావా? ఎక్కడైనా ఒక అంగుళం ఒక ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించావా? ఏమి లేదు. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఒక్కరికైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించావా? ఏమి లేదు. సత్తా సామర్థ్యం కార్యకర్తకి ఉన్నది అని చెప్పి మీరందరూ నిరూపించారని చెప్పి వేదిక మాధ్యమంగా నేను మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ విజయం ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించాం. కానీ ఈ విజయం ఏదైతే ఉందో మన బాధ్యతని పెంచింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. 3 పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో పరస్పరంగా మనం గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత. అది మాత్రమే కాకుండా ఇవాళ ఈ ఫలితాల మాధ్యమంగా ప్రజలు మనకి చేసినటువంటి హెచ్చరిక. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సత్యనారాయణ చౌదరి ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనాలు అందించగా అధికారులు అమ్మవారి ప్రసాదాలు అందించి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం మహామండపం 4వ అంతస్తులో ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్పై ఆలయ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిగాయని, దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్, వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి, భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులోకి వచ్చింది. వాటికి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు కొన్ని అయ్యారు, కొన్ని కాలేదు. ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికి పర్మనెంట్గా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. ఏదైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి. మత సామరస్యానికి ప్రతీకగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇక్కడి బారాషాహీద్ దర్గా ప్రాంగణంలో 5 రోజుల పాటు వేడుకగా నిర్వహించనున్నారు. దీనిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నుంచే గాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్గా ప్రాంగణంతో పాటు నగరంలోనూ విస్తృత ఏర్పాట్లు చేశారు. 1800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 70 మందితో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. పోయిన రోజులో ఏమైతే చర్యలు తీసుకోవాలి ముందుగానే ఇది 3వ మీటింగు మినిస్టర్ స్థాయిలో కూడా ఒక మీటింగ్ ముందు చేయడం జరిగింది. ఇది 2వ మీటింగ్ మినిస్టర్ స్థాయిలో. నేను కూడా లాస్ట్ వారంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో అన్ని విధాల అరేంజ్మెంట్స్ నెక్స్ట్ ఒక 5 డేస్లో ఈ రొట్టెల పండుగ చాలా బాగా చేయడానికి ఉన్న అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం అయితే జరిగింది. మన శానిటేషన్ పరంగా చాలా బాగా శానిటేషన్ ఏమీ చెత్త కానీ ఎక్కడ లేనట్టు చేయాలని అనుకుంటున్నాము. సుమారుగా 5000 పైన శానిటేషన్ స్టాఫ్ని మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కూడా పెట్టడం జరిగింది. కొన్ని సివిల్ వర్క్స్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా టేకప్ చేయడం జరిగింది. అవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. బ్యారికేడింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. కొంత మనకు దర్గా దగ్గర ఉన్న బ్యారికేడింగ్ మాత్రం ఇంకా కొంత మిగిలి ఉన్నాయి. సో మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఈరోజు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి మోస్ట్లీ ఏ అయితే డిపార్ట్మెంట్లు ఈ పండుగకు సంబంధించి రిపోర్ట్ అవ్వాలో వాళ్ళందరూ కూడా రావడం అయితే జరుగుతాయి. ఇప్పుడు ప్రకటనలు. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది.
ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలోకి స్వాగతం. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజును ఆణివార ఆస్థానంగా జరుపుకుంటామని ఆలయ ఈవో జె శ్యామలరావు తెలిపారు. ఉదయం బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతుని అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనుల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం ఆణివార ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయము, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పూర్వవీధుల్లో పుష్ప పల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. 18 నుంచి 20 సంవత్సరాల్లోపు ఉన్న నిరుద్యోగ యువతకు అగ్నివీర్ పథకం ఒక వరం లాంటిదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాన్ కమిషన్ అధికారి ఎన్ సందీప్ అన్నారు. ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు ఉద్యోగాల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి ఆదిత్య కళాశాలల్లో విద్యార్థులకు అగ్నివీర్ నోటిఫికేషన్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అగ్నివీర్ గడువు 4 సంవత్సరాలు ఉంటుందని, అనంతరం వారిలో 25% మందిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారని, మిగిలిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. దీని ద్వారా ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇది 10+2 క్వాలిఫికేషన్ మీద ఉంటుంది. 10+2లో ప్రతి ఒక్కరికి 50% అనేది క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ దాని తర్వాత ఇంగ్లీష్లో సపరేట్గా 50% క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఇది యాక్చువల్లీ ఏంటంటే చాలామందికి ఈ అగ్నివీర్ గురించి అవగాహన లేదు. ఆ అవగాహన కలిగించడానికి మేము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వివిధ రాష్ట్రాలకు వెళ్ళి అందరికీ మేము ఈ అవగాహన సదస్సుని మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ ఏలూరులో కూడా పొద్దున సిఆర్ రెడ్డి కాలేజ్కి వచ్చి మేము అవగాహన కార్యక్రమం చేశాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని చేయడానికి వచ్చామండి. ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ వచ్చేసరికి ఇది 4 సంవత్సరాల కోసం మాత్రమే ఉంటుంది. ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగుంటుందో దాంట్లో 25% మెంబర్స్ని రిటర్న్ బ్యాక్ పిలుస్తారు. వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి. అండ్ ఈ 4 సంవత్సరాల తర్వాత ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అండ్ అదేవిధంగా 4 సంవత్సరాల తర్వాత అగ్నిపథ్ వాయు స్కీమ్ అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యం తీసుకుంటున్న బాధితులతో ఆయన మాట్లాడారు. నాణ్యమైన మందులను తక్కువ ధరకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే సెంట్రల్ స్టెరైల్ సప్లై విభాగాన్ని, క్రిటికల్ కేర్ యూనిట్ను, 2వ ఎంఆర్ఐ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అపూర్వ చంద్ర దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎయిమ్స్లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సౌకర్యాలు రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. Inaugurations today, there is a new Janaushadhi Kendra which has been inaugurated in the campus. Then there are a new second MRI machine of 3 Tesla which has been inaugurated. This will lead to a lot of benefit to the patients because more number of MRIs now can be done. Earlier there was only a single machine. Then a control room has been set up for the benefit of patients so that any patient who is facing any grievance, the hospital administration is going to man that control room and take care of the patient. Also in the SFC it was approved that there will be 5 patient managers and 50 patient coordinators
who will be employed by Mangalagiri to help the patients who are coming to the OPD. Because now more than 3,000 patients are coming to the OPD on a daily basis, and to provide them guidance, to show them where they have to go, what forms they have to fill, how the money is to be paid, all that will be facilitated by these patient coordinators. Also today a card was launched specially with the SBI and Mangalagiri, so that whatever payments have to be made, it is like a debit card where a one-time payment can be made. A patient who comes to the hospital, they can deposit a one-time payment, and thereafter they can keep using this debit card to pay whatever the charges are to be paid, whether it is in the ward, whether it is for pharmacy, whether it is for investigation. So this is going to be very useful. Otherwise, currently at a number of places they have to go to stand in a queue and make those payments. So this will ease out the burden on the patient. Another very important development is the inauguration of the sterilization, central sterilization department. And till now this was not happening. So because sterilization is very important for a hospital to maintain the sterilization and keep it infection free, so that the patient's outcome is better. Till now it was happening in autoclaves and other things. Now with the CSSD, the quality of sterilization will improve, which will improve the patient care, as well as the turnaround time will improve, because earlier each department, each operation theatre would be doing their own sterilization, and then it would be taking its own time. Now with the centralized sterilization, one can be sure of the quality of sterilization, and also the turnaround time will be much better. Another critical care unit has also been inaugurated with about 30 beds, which will increase the number of beds for the critical care. Till now there were only 60 beds in the emergency. Now with these ICU beds also coming in, more number of beds will be available for critical patients, and that will lead to better outcomes. We are also reviewing the other aspects of AIIMS so that more and more beds can be operationalized soon. Currently about 500 beds are operational. We want to take it as early as possible to 960 beds. We have also allowed AIIMS to employ any shortfall of technicians and others, because of which the services are getting constrained. So more than 250 technicians in various facilities we have allowed AIIMS to employ on contract, so that whatever the machinery, whatever the facilities, they should not lie idle. They should all be utilized, and patient care should be the topmost priority of AIIMS Mangalagiri for the people of Andhra Pradesh. We are also in touch with the government of Andhra Pradesh to expedite the water pipeline, because currently AIIMS is facing water shortage, and they are about 40 to 50 tankers. They have to rely on 40 to 50 tankers every day for their water supplies. So there is some issue with the forest clearance, and we have been assured that the government of Andhra Pradesh will expedite that. And once the water pipeline, water supply happens, other issues are taken care of, then the number of beds operational in AIIMS can increase from 500 to 960 very soon. And with the new cancer care unit, a critical care block of another 250 beds. So almost 500 beds will be added over the years, 250 for cancer and 250 for critical care. So in the next 3 to 4 years, we should have AIIMS Mangalagiri with almost 1450 beds. Thank you. ఆటో డ్రైవర్లు నూతన నేర న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండడం వల్ల పలు ప్రయోజనాలు పొందవచ్చునని చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అన్నారు. చిత్తూరులో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ నిబంధనలు, నూతన నేర న్యాయ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రయాణికులను చేరవేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణికులు గాని ఇతర ప్రాంతాల్లోని వ్యక్తులు గాని అనుమానాస్పదంగా వ్యవహరిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జరిగింది మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పెట్టడం జరిగింది. ఇందులో అందరి ఆటో డ్రైవర్లకు కూడా వాళ్ళు డూస్ అండ్ డోంట్స్, వాళ్ళు చేయవలసిన పనులేవి, చేయకూడని పనులేవో వాళ్ళకు వివరించడం జరిగింది. తర్వాత వారికి సంబంధించి యూనిఫామ్ కానీ, వెహికల్కి సంబంధించిన రికార్డ్స్ కానీ, తర్వాత డ్రైవింగ్ లైసెన్సులు ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ రికార్డ్స్ పెట్టుకోవాలి, అటువంటివి వాళ్ళకు సులభంగా వివరించడం జరిగింది. అంటే వాళ్ళకు ఏవైనా ఆటోలో వాళ్ళకు తిరిగేటప్పుడు వాళ్ళకు ఎదురుపడ్డ నేరాలు ఏమైనా జరిగితే, దొంగతనాలు కానీ, లేకపోతే గలాటా జరిగే సందర్భాలు ఉన్నా, దొమ్మిలు జరిగినా, మటన్లు జరిగినా, హత్యలు జరిగినా, ఏవైనా వాళ్ళ నోటీస్కి వస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. అట్లే ముఖ్యంగా రాత్రి వేళలు తిరిగి ఆటో డ్రైవర్లు ప్రయాణికులను తరలించేటప్పుడు వాళ్ళకు అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఒకవేళ రాలేని సందర్భంలో మాకు మెసేజ్ చేస్తే కూడా
మేము అక్కడికి ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ వినియోగించడం మనందరి బాధ్యతని ప్రకాశం జిల్లా జడ్జి ఏ భారతి అన్నారు. హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీ పొట్టి శ్రీరాముల బొమ్మ సెంటర్, కార్పొరేషన్ కార్యాలయం మీదుగా చర్చి సెంటర్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి భారతి దూరదర్శన్తో మాట్లాడుతూ హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. హెల్మెట్ ధరించడం బరువుగా భావించవద్దన్నారు. హెల్మెట్ మన రక్షణ కోసమేనని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు, ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అలాగే మండల్ లీగల్ సర్వీసెస్లో అందరం కూడా ఈ హెల్మెట్ ధరించడం పట్ల మోటారు వాహనాలు వినియోగించేటప్పుడు ఈ 2 వీలర్స్ హెల్మెట్లు ధరించడం పట్ల అవగాహన ర్యాలీని మనం నిర్వహించుకుంటున్నాం. ఒంగోలు ప్రాంగణంలోని కోర్టు ప్రెమిసెస్ నుంచి హెల్మెట్ల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒక ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీని ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మన గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు. వాటి ప్రకారం ఏంటంటే ప్రజల్లో ముందు అవగాహన కల్పించాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు హెల్మెట్లు ధరించడం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా మంచి పరిణామము. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు ధరించినట్లయితే వారి ప్రాణాలను వారు రక్షించుకున్నటువంటి వారు అవుతారు. ఎవరైనా ద్విచక్రాల మీద వెళ్ళటం ఎక్కువ యాక్సిడెంట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు పూర్తిస్థాయి పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2024 సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. బడ్జెట్ పత్రాల ముద్రణ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ముద్రణ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు సంప్రదాయం ప్రకారం పార్లమెంటులోని నార్త్ బ్లాక్లో నిర్మలా సీతారామన్ హల్వా తయారు చేసి ఆర్థిక శాఖ అధికారులకు, పార్లమెంటు సిబ్బందికి స్వయంగా వడ్డించారు. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం వ్యతిరేకంగా పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. హర్యానాలోని మహేంద్రగఢ్లో నిర్వహించిన బ్యాక్వర్డ్ క్లాసెస్ సమాన్ సమ్మేళన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతూ 1950 నుంచి కాంగ్రెస్ పార్టీ నిరంతరం మోసం చేస్తుందన్నారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం మాత్రం పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 8% రిజర్వేషన్ ఇస్తున్నట్లు వివరించారు. कांग्रेस ने सालों तक इसको लागू नहीं किया. 1980 में इंदिरा गांधी जी ने मंडल कमीशन को ठंडे बस्ते में डाला. 90 में जब लाया गया, राजीव गांधी ने 2 घंटा 43 मिनट भाषण कर ओबीसी के रिजर्वेशन का विरोध. भाइयों, జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఉగ్రవాదులకు భారత సైనికులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 4 జవాన్లు అసువులు బాశారు. దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సైనికులతో కలిసి వారు నిర్బంధ తనిఖీలను ప్రారంభించారు. గత రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దీంతో 4 జవాన్లు అమరులయ్యారు. ఈ కాల్పుల్లో పలువురు జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది కూడా గాయపడినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో భారత జవానులు అమరులు కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత జవాన్లను కోల్పోవడం పట్ల ఎంతో బాధ కలిగించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విధి నిర్వహణలో ధైర్యవంతులైన మన జవానుల ప్రాణత్యాగాన్ని దేశం మరచిపోదని, మన సైనికుల కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుందని తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి, ఈ ప్రాంతంలో శాంతి పునరుద్ధరించడానికి మన సైనికులు కట్టుబడి ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కృష్ణా, అనకాపల్లి, నంద్యాల, విజయనగరం, కర్నూలు, ఎన్టీఆర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కృష్ణా జిల్లా కృత్తివేనులో 65.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో రోజంతా వర్షం కురవడంతో రహదారులపై వరద నీరు నిలిచింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఈ నెల 17న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిన్నటి రోజున అనగా గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో మనకు చాలా చోట్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక గరిష్టంగా చూసినట్లయితే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని బాపట్లలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రాయలసీమలోని నంద్యాలలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.